ఇండియాలో ఉన్న స్టూడెంట్స్ అందరూ బయటికి వెళ్ళి హైయర్ ఎడ్యుకేషన్ కోసం చదువుకుంటూ ఉంటారు. మన వాళ్ళని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటారు. కానీ ఒకప్పుడు అంటే వేల సంవత్సరాల క్రితం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వచ్చి ఇండియాలో చదువుకునేవాళ్ళు. ఎందుకు అంటే ఇండియా హ్యాస్ ద ఫస్ట్ ఎవర్ యూనివర్సిటీ. దాని గురించి మాట్లాడుకుందాం. తక్షశిలా యూనివర్సిటీ. అయితే అప్పుడు దీన్ని యూనివర్సిటీ అనేవాళ్ళు కాదు. ఎందుకు అంటే డిగ్రీస్ ఇచ్చేవాళ్ళు కాదు ఇక్కడ. అలానే దీనిలో ఏమీ అడ్మినిస్ట్రేషన్ ఉండేది కాదు. సో తక్షశిలా యూనివర్సిటీని అప్పుడు ప్లేస్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ అనేవాళ్ళు. ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి బేసిక్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నాక ఎక్స్పర్టీస్ కోసం అని చెప్పి తక్షశిలా యూనివర్సిటీకి వచ్చేవాళ్ళు. ఇది ప్రస్తుతం పంజాబ్ పాకిస్తాన్ రీజన్లో ఉంది. అంటే ఇస్లామాబాద్ రావల్పిండి రీజన్లో ఇప్పుడు ఉంది. అది మీకు ఇప్పటికి కూడా రూయిన్స్ కనిపిస్తాయి మీరు వెళ్తే కనుక. తక్షశిలా యూనివర్సిటీని 5th century BCEలో ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 2500 years ఎగో అనమాట. ఇక్కడ మెడిసిన్, ఫిలాసఫీ, ఆస్ట్రానమీ, పొలిటికల్ సైన్స్ ఇలా ఎన్నో సబ్జెక్ట్స్ నేర్పిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అండ్ గ్రామర్ కూడా. సో మనకి చూసుకుంటే చాణక్య, కౌటిల్య తెలుసు కదా, ఆయన, పనిని, జీవక వీళ్ళందరూ ఇక్కడ టీచర్స్. అప్పుడు పనిని గారు మనకి సాంస్క్రిట్ గ్రామర్ అందించారు. లింగ్విస్టిక్స్లో ఆయన పండితులు. అలానే జీవక ఆయుర్వేదాన్ని అడ్వాన్స్ చేశారు. ఆయన అప్పట్లోనే మెడిసిన్ అండ్ సర్జరీ గురించి అక్కడ టీచ్ చేసేవాళ్ళు అనమాట. అలానే మనకి చాణక్య, ఇంకా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదు. ఆయన అర్థశాస్త్ర ఇచ్చారు. అలానే చాణక్య గారు అక్కడ పాలిటిక్స్ అండ్ స్టేట్ క్రాఫ్ట్, ఎకానమీ ఇవన్నీ నేర్పించేవాళ్ళు. అంటే ఇప్పటికీ కూడా చాలా మీకు వెస్టర్న్ కల్చర్లో మిలిటరీ స్ట్రాటజీస్ అన్నీ కూడా చాణక్య రిఫరెన్సెస్ ఉంటాయి మీకు. ఈ తక్షశిలా యూనివర్సిటీ అనేది ఆల్మోస్ట్ 600 to 700 years ఆఫ్ యాక్టివ్ ఆపరేషన్. అంటే చాలా బాగా ఫంక్షన్ చేసింది. కానీ దాని స్ట్రాటజిక్ లొకేషన్ వాజ్ ఆల్సో ఇట్స్ డిసడ్వాంటేజ్. ఎందుకు అంటే అది సెంట్రల్ ఏషియాకి మధ్యలో ఉండేది. ఇన్వేషన్స్ అన్నీ జరుగుతున్నప్పుడు అక్కడి నుంచే వచ్చేవాళ్ళు అనమాట అందరూను. ఓవర్ ద ఏజెస్ తక్షశిలా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ కూడా మారుతూనే వచ్చింది. మౌర్యాస్, సాకాస్, ఇండో గ్రీక్స్, పార్థియన్స్ ఇట్లా ఎంతో మంది తక్షశిలా యూనివర్సిటీని చేంజ్ చేసుకుంటూ వచ్చారనమాట. దాని వైభవం అంత లేదు కానీ ఇట్ వాజ్ స్టిల్ యాక్టివ్. బట్ ఫైనలీ వైట్ హన్స్ అనేవాళ్ళు ఎప్పుడైతే ఇన్వేజన్ చేశారో అప్పుడు దాన్ని కంప్లీట్గా రూయిన్ చేసేసారు తక్షశిలా యూనివర్సిటీని. అప్పటి నుంచి ఇంకా తక్షశిలా యూనివర్సిటీ ఫంక్షనల్గా లేదు. కానీ మనం గర్వించదగ్గ విషయం ఏంటి అంటే వరల్డ్లోనే ఫస్ట్ ఎవర్ ప్లేస్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఈజ్ ఇన్ ఇండియా. అండ్ అక్కడ చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు. ఎంత గర్వకారణం కదా. మనం తలుచుకుంటేనే మనం ఈ వైభవాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. చదువు, విద్య అండ్ అఫ్ కోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ అసలు స్టార్ట్ అయిందే ఇండియాలో. వెదర్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్, తక్షశిలా ఎగ్జిస్టెడ్ 2500 years ago when there was no other place of higher learning. అది మన ఇండియా వైభవం. నమస్తే.